కుంభమేళా పేరుతో గంగానదిలో మలమూత్రాల కాలుష్యాన్ని ప్రోత్సహించడంపై చర్యలు తీసుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. కాకినాడ కచేరీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు మతపరమైన విద్య కల్పన వల్ల తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టుకోవద్దని, మత విశ్వాసం పేరుతో మోసగించవద్దని సూచించారు. కుంభమేళాలో కోట్లాది మంది స్నానాలు చేయటం వల్ల అక్కడ మలమూత్రాలు పెరిగిపోయి గంగానది నీటి నాణ్యత తీవ్రంగా పడిపోయిందన్నారు. నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందని, అవి స్నానం చేయడానికి తాగడానికి పనికిరావని చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆ నిపుణులు ఇచ్చిన సూచనలను యూపీ సీఎం యోగి, ప్రధాని మోడీలు విరుద్ధంగా ప్రకటన చేయడం పట్ల వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో గంగానదిని నాశనం చేసిన పండిట్ రవిశంకర్ కు పర్యావరణ పరిరక్షణ సంస్థ 100 కోట్ల జరిమానా విధించిందని, కానీ ఇప్పటికీ ఆ జరిమానా చెల్లించలేదన్నారు. ప్రస్తుతం జరిగిన గంగానదికి కుంభమేళాలో 60 కోట్ల మంది స్నానం చేయడం వల్ల ఆ నీళ్లు కలుషితమయ్యాయని, దీనికి ఎన్ని రెట్లు పరిహారం విధించాలో చెప్పాలన్నారు. ప్రజల్లో మతరహిత వాదనను పెంచాలని, దానికి పాలకులు మతాన్ని వినియోగించకూడదన్నారు. శాస్త్రీయంగా ఆలోచించే సమాజాన్ని నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో భారత హేతువాద సంఘం సభ్యులు గ్రంథి నాగేశ్వరరావు, పసుపులేటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో మూఢనమ్మకాలు చాలా తక్కువగా ఉండాలి. అది రాష్ట్రమైనా దేశమైనా. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న దేశం త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. మరి మనం రాజ్యాంగంలో 51AHలో రాసుకున్నాం, ప్రసిద్ధ తత్వం, శాస్త్రీయ ఆలోచన, మానవవాదం పెంచడం ప్రతి పౌరుల బాధ్యతను రాసుకున్నాం. అది మన పాలకులందరూ కూడా, రాష్ట్రపతి, గవర్నర్, ప్రధానమంత్రి నుంచి మంత్రులందరూ కూడా IASలు దాని మీద ప్రమాణం చేసిన వాళ్ళే. అంటే ప్రసిద్ధత్వం పెంచడానికి మేము ఒప్పుకున్నామని. మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా పాలన ఉందంటే మీరు ఆలోచించండి. గతంలో పాలకులు కనుక మనకి రాజ్యాంగంలో సెక్యులరిజం అనే మాట ఉంది. సెక్యులరిజం అంటే మతరహితం. దేవుడు మతం అనేది వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే పరిపాలన ఎక్కడ దాన్ని అన్వయించకూడదు. దాన్ని స్పష్టంగా ఆచరించిన వాడు మొదటి మన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ డ్యామ్ శంకుస్థాపనకి వచ్చాడు. వచ్చినప్పుడు నెహ్రూ గారు అక్కడ ఏమి పూజలు, పునస్కారాలు, టెంకాలు, బ్రాహ్మణులు, మంత్రాలు ఏమీ లేవు. ఒక దీపం వెలిగించి ఆధునిక దేవాలయాన్ని జాతికి అంకితం చేస్తాం అన్నాడు. అది సెక్యులరిస్టుల యొక్క లక్ష్యం అలా ఉండాలి, పాలకుల యొక్క లక్ష్యం అలా ఉండాలి, పరిపాలన అలా ఉండాలి. అంతేకాదు 1962లో ఫిబ్రవరిలో అష్టగ్రహ కూటమి బయటపడుతుంది. మన దేశంలో జ్యోతిష్యులు పెద్ద ప్రచారం చేశారు. అష్టగ్రహ కూటమి, దానివల్ల అరిష్టాలు దొరుకుతాయని ప్రచారం చేశారు. నెహ్రూ వాళ్ళని అదంతా బూటకం, అబద్ధం, నమ్మొద్దని చెప్పాడు. 60 ఫిబ్రవరి అయిపోయింది, ఏం కావాలి. ఆ రకమైన ఆలోచన కూడా మనకి పాలకులు కావాలి. ఈరోజు మన పాలకులు మేము చూస్తున్నాం. మన దేశ ప్రధాని ముఖ్యంగా ఆ మధ్య ఒక సైన్స్ కాంగ్రెస్ సభలో ఆ రోజు శివుడు వినాయకుడి తలను అతికించడాన్ని ఈ రోజు జరిగే సర్జరీతో పోలుస్తాడు. ఆ రోజు జరిగింది వినాయకుడి తల అతికించడం అండి. ఎంత దుర్మార్గం అండి. అంతేకాదు ఆ వేదకాలంలోని విమానాలు ఉన్నాయని చెప్తాడు. వేదకాలంలో విమానాలు ఉన్నాయా? వేదకాలంలో విమానాలు ఉంటే మీ విష్ణుమూర్తి గద్దను ఎందుకు ఎక్కు తిరిగాడు? మీ శివుడు ఎద్దుని ఎందుకు ఎక్కు తిరిగాడు? వినాయకుడు ఎలుగుని ఎందుకు ఎక్కు తిరిగాడు? యమధర్మాన్ని దున్నపోతులు ఎందుకు ఎక్కు తిరిగాడు? హాయిగా హెలికాప్టర్ చక్కర్లు కొట్టవచ్చు కదా. కాబట్టి ఈ రేఖ అశాస్త్రీయమైన భావాన్ని పెంపొందించడానికి మన పాలకులు సిద్ధపడుతూ ఉన్నారు, తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఈరోజు ఏంటంటే మన పాలకులు సెక్యులరిజాన్ని మంటగలుపుతున్నారు. మతము, దేవుణ్ణి సొంతంగా ఉంచుకోవాల్సి, వ్యవహారం ఉంచుకోవాలి, దాన్ని పరిపాలనలో అన్వయిస్తున్నారు, కలుపుతున్నారు అని దానికి మనకి ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు. పుష్కరాలలో మునిగితే అంటువ్యాధులు వస్తాయి అని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం. మా స్లోగన్ అదే, పుష్కరాల్లో మునిగితే అంటువ్యాధులు వస్తాయి, పుణ్యం కాదు వచ్చేది. మరి అలాంటి అంటురోగాల పుణ్యం దాన్ని మరి ఈరోజు యూపీ ముఖ్యమంత్రి మనం చెప్తున్నాడు, ప్రధాని కూడా చెప్పాడు, 60 కోట్ల మంది మునిగారు ఆ నీళ్ళలోనే. 60 కోట్ల మంది మనం సహజంగా మన బాత్రూంలో స్నానం చేసేప్పుడు మూత్రం వదులుతామని మా జీవ లక్షణం. స్నానం చేసేప్పుడు మూత్రం జీవ లక్షణం. మరి 60 కోట్ల మంది ఆ నదిలో మూత్రం వదులుతారు, మలమూత్రాలు 60 కోట్ల మలమూత్రాలు వదిలిన ఆ గంగానది పవిత్రమా? అందులో స్నానం చేయొచ్చా? యూపీ ముఖ్యమంత్రి చెప్తాడు, తాగొచ్చు కూడా అని మన వాళ్ళు చెప్తే. అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అది చాలా కలుషితం అయిపోయిందని చెప్తే
కానీ ఆ యూపీ ముఖ్యమంత్రి మాత్రం ఇది అదే కాదు వాళ్ళు పందులు అని చెప్తాడు. అసలు చెప్పిన పందుల కింద లెక్క అంటాడు. ఎవడు పందులు ఎవడు ఇద్దులు ఆలోచించండి. అట్లా చెప్పిన మంచి నీళ్లు కాదని చెప్పినవాడు పందుల, తాగొచ్చని చెప్పినవాడు పందుల, వాళ్ళకి వ్యక్తికి వదిలేస్తున్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే పాలకులు లౌకిక విధానాన్ని అమలుపరచాలి, సెక్యులర్ విధానం అమలుపరచాలి, పరిపాలనలో మతపరమైన ఆలోచనలను రుద్దకూడదు. కానీ ఈరోజు విద్యలో మార్పు తీసుకొస్తున్నాడు. విద్యలో శాస్త్రీయ విద్యను తీసుకొచ్చి మతపరమైన విద్య కలపాలని చూస్తున్నారు. రామాయణ భాగవతాలని విద్యలో కలపాలని చూస్తున్నారు. చరిత్రను తీసేస్తున్నారు. అట్లాగే రాజ్యాంగంలో లౌకికవాదాన్ని తొలగించాలని దేశ ప్రధాని కంకణం కట్టుకున్నాడు బీజేపీ వాడు. కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఈ రకమైన లౌకికవాదాన్ని కాపాడవలసిన బాధ్యత దేశ ప్రజల మీద ఉంది, ముఖ్యంగా పాలకుల మీద ఉంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గంగా నదిని సర్వనాశనం చేసిన యూపీ ముఖ్యమంత్రి అది కాదు, ఈ గంగా నదిలో ఈ పుష్కరాల్లో మునిగితే పుణ్యం వస్తుంది, పుణ్యలోకాలకు పోతాం ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కోట్లాది రూపాయలు వసూలు చేయాలి. ఎందుకంటే 2017లో యమునా నదిని సర్వనాశనం చేశాడని రవిశంకర్ ఉన్నాడే, పండిట్ రవిశంకర్, ఆయనకి 100 కోట్ల జరిమానా వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ వాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 100 కోట్ల జరిమానా వేస్తుంది పర్యావరణ పరిరక్షణ వాడు. ఆ 100 కోట్లు కొంచెం దానికి వేస్తే దీనికి ఎన్ని లక్షల కోట్లు వేయాలి జరిమానా. ఆ లక్షల కోట్లు ఈ రకంగా ప్రచారం చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. యూపీ ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది లౌకికవాదం కానీ మేము హేతువాద సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.